పాపాయి అనే చిన్నారి గ్రామంలో నివసించేది. ఆమెకు ప్రకృతితో చాలా మమకారం. రోజూ పాఠశాలకి వెళ్లే మార్గంలో ఆమె చెట్లతో మాట్లాడేది, పిట్టలతో పాటలు పాడేది. ఒకరోజు పెద్ద చెట్టు దగ్గర అరుదైన గాలిపటంలా ఉన్న ప్రాణిని చూసింది, ఒక చిన్న ఉడత. అది గాయపడినట్లుగా కనిపించింది. పాపాయి జాగ్రత్తగా దాన్ని ఎత్తుకుని ఇంటికి తీసుకెళ్ళింది. పాలుతో తాపించి దాని గాయం కట్టింది. కొన్ని రోజుల్లో ఉడత బాగా ఆరోగ్యంగా మారింది. పాపాయి దానికి పేరు పెట్టింది చిన్ని. చిన్ని పాపాయిని వదలకుండా ఉండేది. బడికి వెళ్తే పక్కన పరిగెడుతుండేది, పాఠాలు చెప్పినప్పుడు వింటూ ఉండేది. ఒక చిన్న పిట్ట విత్తనం చూసింది, విత్తనాన్ని నేలలో నాటింది. రోజు